తెలంగాణల హైదరాబాద్ తర్వాత అంతటి చూడదగ్గ ప్రదేశం ఏదన్నా ఉన్నదంటే అది వరంగల్ జిల్లానే. అటు పోతే భద్రకాళి గుడి, 1000 స్తంభాల గుడి, రామప్ప గుడి, వరంగల్ కోట, మేడారం, లక్నవరం చెరువు, భీముని పాదం జలపాతం గిట్లా చెప్పుకుంటా పోతే చానే ఉన్నాయి. అయితే అదే వరంగల్ జిల్లాలో ఉన్న ఓ గుడిని మాత్రం ఎవ్వళ్ళు పట్టించుకుంటలేరట. మరి గుడి ఎసోంటిది, ఎక్కడుంది అనేది అట్లా పోయి అరుచుకుని దంపారు. పెద్ద పెద్ద మొగురాలు, అరిచేమందం బండలు, ఇంతింతలావు కనీలతోని ఎంతో రాజసంగా అవుపడుతుంది చూడు. ఇదేగా గుడి, శివుని గుడి. ములుగు జిల్లాకం మండలం జాకారం అనే ఊళ్ళో ఉంది. అదిగిన వరంగల్ హైవే 163 హైవేకు దగ్గర పట్లనే. అయితే ఎంతో ఘనమైన పేరు పతారున్న ఈ గుడిని అప్పట్లో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు కట్టించిండట. కానీ ఏమైందో ఏమో, ఓ 35 ఏండ్ల సంది దీన్ని పట్టించుకున్న నాదుడే లేడు. అట్లా ఎవరు గానక పడావు పడ్డది. పెద్ద ముచ్చట ఏంటంటే అంతకు మునుపు 17 శివరాత్రి నాడు పేద జాతర జరుగుతుండనట ఈ గుళ్ళే. భక్తుల రాకపోకలు, పూజలు, మొక్కులు గిన దండి అవుతుండనట. ఇక రాను రాను ఏమైందేమో గుడి అలది మస్కవారింది. అయినా కూడా వరంగల్ జిల్లాల రామప్ప గుడి, 1000 స్తంభాల గుడికున్నంత 100 ఏళ్ల చరిత్ర ఈ గుడికి ఉంది. అసొంటిది ఈ గుడిని ఎందుకు పట్టించుకుంటలేరు అని ఊరోళ్ళు అడిగితే నాడు అధికారంలో ఉన్న లీడర్ సాబులు 75 లక్షల రూపాయలు శాంక్షన్ కింద చేసిరాట. కానీ పనులు మాత్రం అనుకున్నంత దబ్బిన ముంగడవా లేదు. ఇక అప్పటి సంది గుడిని పురాగా బాగు చేసిన వాళ్ళు లేరు, ఈసుంటి వచ్చి చూసిన వాళ్ళు లేరు అని అనబట్టిండు మాజీ సర్పంచ్ రమేష్ అన్న. పురాతన కాలం నుంచి మంచి పేరున్న గుడి రామప్ప మరియు 1000 స్తంభాల గుడిని పోలిన గుడి ఇది. ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించారు. గత 35 సంవత్సరాల క్రితం ఇది శిథిలావస్థలో ఉన్నదని దీన్ని పూర్తి స్థాయిలో విప్పి పక్కకు పెట్టిళ్ళు. అప్పటి నుంచి ఎవరూ పట్టించుకోలే. గత 10 సంవత్సరాల క్రితం ఎండోమెంట్ వారు మరియు అప్పటి నాయకులు చంద్రాలు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ ఎండోమెంట్ వారికి టెండర్ ద్వారా పిలిచి నిర్మాణం పూర్తి చేయాలని కోరగా కొంత స్థాయిలో 50% స్థాయిలో నిర్మాణం చేసి మళ్ళీ నిధులు సరిపోలేదని దాన్ని వదిలి పక్క పెట్టడం జరిగింది. అగనాట ఏ నాయకులకు చెప్పినా ఈగో ఆగో సగం సగం పనులే తప్ప గొప్ప చరిత్ర ఉన్న దీని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చిన వాళ్ళే లేరని మాట్లాడుకొస్తుర్రు. అంతేకాదు ఈ గుడి చరిత్ర తెలిసి చిన్న చిన్న షార్ట్ ఫిలింలు, పాటలు అసలు షూటింగ్ చేస్తున్నారని చెప్పుకొస్తారు ఊరోళ్ళు. గత 35-40 సంవత్సరాల క్రితం శిథిలావస్థకు చేరడంతో పురావస్తు శాఖ వారు ఇప్పివేయడం జరిగింది. వాళ్ళు ఇప్పినటువంటి సమయంలో శిల్పకళా సంపదను మొత్తం వారి ఇష్టం ఉన్నట్టు చెట్ల కింద, పుట్టల కింద వదిలివేయడం వలన ఈరోజు శిల్పకళ అనేది మొత్తం అంతరించిపోతూ ఉన్నది. మరి కాలక్రమేణా ఇలాంటి పురాతనమైనటువంటి ఆలయాలను రక్షించే బాధ్యత పురావస్తు శాఖ మీద కానీ, ఎండోమెంట్ శాఖ మీద కానీ ఉన్నది. అదన్నట్లు ఇప్పటికైనా గుళ్ళే ఎటుపడతాడు పారేసిన బండలు, మొగురాలు, కనీలా అని మళ్ళీ సై చేసి గుడిని మునుపటోళ్ళు నిలబెట్టాలి. గా బాధ్యత గుళ్ళ శాఖలే తీసుకోవాలి. వరంగల్ జిల్లా అంటే టూరిజానికి మంచి పేరుంది. ఈ గుడికిన బాగైతే మరింత మంది పెరుగుతారు అని ఒక్క తీరు అడగబట్టారు గ్రామస్తులు. మరి ఈ ముచ్చట చూసినా గుడిని బాగు చేస్తారో లేదో చూడాలి.